ఏబిపిఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించి చాప్టర్ వైజ్గా అసలు వెయిటేజ్ చూద్దాం ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారని చెప్పేసి. లాస్ట్ టైం చూసుకుంటే ఏన్షియంట్ ఇండియా నుంచి 9 క్వశ్చన్స్ వచ్చాయి, మిడివెల్ నుంచి 10 వచ్చాయి, మోడర్న్ నుంచి 11 క్వశ్చన్స్ వచ్చాయి. మీరు ఎక్కువగా ఏ టాపిక్స్ని చదవాలి? బ్రిటిష్ రూల్ అండ్ గవర్నర్ జనరల్స్ నుంచి అయితే లాస్ట్ టైం 4 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. అలానే ఇండియన్ నేషనల్ మూమెంట్స్ నుంచి అయితే మీకు 4 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో ఈ రెండు కూడా మోడర్న్ ఇండియా నుంచి వచ్చినాయి అనమాట క్వశ్చన్స్ అయితే. యూరోపియన్స్ ఇన్ ఇండియా నుంచి అయితే 3 క్వశ్చన్లు వచ్చినాయి. అలాగే ఏన్షియంట్ ఇండియా నుంచి అయితే 9 క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట టోటల్గా అయితే. మీరు ఎక్కువగా అయితే మోడర్న్ ఇండియా మీద అయితే ఫోకస్ చేయండి. ఇప్పుడు చాప్టర్ వైజ్గా క్వశ్చన్స్ చూద్దాం. బుద్ధిజం అండ్ జైనిజం నుంచి 1 క్వశ్చన్, మౌర్యన్ ఎంపైర్ నుంచి 2 క్వశ్చన్స్, గుప్తా అంటే పోస్ట్ గుప్తా పీరియడ్ నుంచి 2 క్వశ్చన్స్, హర్పన్ సివిలైజేషన్ నుంచి 2 క్వశ్చన్స్, వేదిక్ ఏజ్ అండ్ ఏన్షియంట్ సోర్సెస్ నుంచి 1 క్వశ్చన్, ఏన్షియంట్ సైన్స్ అండ్ ఆస్ట్రానమీ నుంచి 1 క్వశ్చన్, ఢిల్లీ సుల్తానేట్ నుంచి 2 క్వశ్చన్స్, అలానే మొఘల్ ఎంపైర్ నుంచి 2 క్వశ్చన్స్, మరాఠా ఎంపైర్ నుంచి 1 క్వశ్చన్, కర్ణాటక వార్స్ నుంచి 1 క్వశ్చన్, విజయనగర అండ్ భక్తి మూవ్మెంట్ నుంచి 1 క్వశ్చన్, అలానే యూరోపియన్స్ ఇండియా నుంచి 3 క్వశ్చన్లు, బ్రిటిష్ ఎక్స్పాన్షన్స్ అండ్ గవర్నర్ జనరల్స్ నుంచి 4 క్వశ్చన్లు, సోషల్ అండ్ రిలీజియస్ రీఫార్మ్ మూవ్మెంట్ నుంచి 2 క్వశ్చన్లు వచ్చాయి, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్స్ నుంచి 4 క్వశ్చన్లు వచ్చాయి, బ్రిటిష్ ఎడ్యుకేషన్ పాలసీ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది, కాన్స్టిట్యూషన్ యాక్ట్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది, మోడర్న్ హిస్టరీ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది,